ఆరాధించాలి. ఆయన సర్వయుగములో సజీవమైన దేవుడు. గడిచిపోయిన 2 నెలలు నీకు తోడున్న దేవుడు, నాకు తోడున్న దేవుడు. నీ పనిలో, నీ చదువులో, నీ ఉద్యోగం, వ్యాపారంలో తోడున్న దేవుడు. గడిచిపోయిన జనవరి నెల, ఫిబ్రవరి నెల ఆయన కాపుదల, ఆయన కృప మనకిచ్చిన దేవుడు. కీడు, ప్రమాదం, అపాయం తప్పించిన దేవుడు. అయ్యా నీకు వందనాలు ప్రభు. దేవా, 3వ నెలలోనికి 1వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రం. ఈ నెలంతా తోడుండయ్యా, ఈ సంవత్సరం అంతయ్యా తోడుండండి ప్రభువా. నీకు వందనాలు, నీకు వందనాలు. దినదినము సంఘము సంఖ్యాపరంగా మీరు ఆశీర్వదించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఆరాధనకు యోగ్యుడు అయ్యా, నీవే పూజకరుగుడు అయ్యా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ఏదైనా చేయగలిగిన సమర్థుడువు అమ్మా. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా దేవుణ్ణి స్తుతించు. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, గుండెల్లో ఉన్న భారం అంతా తొలగించే దేవుడు. ఆయనలో మనల్ని విడువని దేవుడు, ఆయన మనల్ని ఎడబాయని దేవుడు. తల్లి అయినా మర్చిద్ది, తండ్రి అయినా మర్చిపోతాడు, కానీ దేవుడు మనల్ని మర్చిపోలా. దేవుడు మనల్ని మర్చిపోలా. నీ పనుల భారం దేవుడి మీద మోపు. మందిరములో అనారోగ్యంగా ఉండక ఆరోగ్యంగా ఉండి దేవుడిని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కాపరి. హల్లెలూయా. ఆయనే మన ఊపిరి. హల్లెలూయా. ఆయనే మన ఆశ్రయదుర్గం. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. గనుడా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు ఇటు అటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. కృపను పొందుకునే సమయం, దేవుని ఆత్మతో నింపబడే సమయం. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గ్లోరీ. యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. విడదీయగలరా ఎవరైనాను, ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. యేసయ్యా స్తోత్రమయ్యా. ఆమేన్.
దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను అవునయ్యా. సంతృప్తి కలిగి ఉందునే. దీనులపై కృప చూపే దేవుడు. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను ఆమేన్. నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన యేసురాజా జగమెరిగిన నా యేసురాజా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఉద్యోగంగా ఆరాధిద్దాం. ఎంతో ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరిగించిన దేవుడు కనుక ఆయన స్తుతిద్దాం. ఈరోజు మనకి ఇచ్చిన దేవుడిని ఘనంగా బలంగా స్తుతిద్దాం. యేసయ్యా, మమ్మల్ని దాటిపోయిన దేవుడు అయ్యా, మా చెయ్యి విడువని దేవుడు అయ్యా, నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడు అయ్యా. సజీవులే నిన్ను స్తుతిస్తారయ్యా. బలహీనత అవమానములా ఎందునా పడినను కుంగినను నీ కృప కలిగి ఉందునా. బలహీనులను బలపరిచే దేవుడు, పడిన వారిని పైకి లేవనెత్తే దేవుడు. బలహీనతలా ఎందునా అవమానములా ఎందునా కుంగినను నీ కృప కలిగి ఉందును. నిత్యము ఆరాధనకు ఆమేన్. ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. యేసయ్యా, నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. జగమెరిగిన నా యేసురాజా రాజా జగమెరిగిన నా యేసురాజా. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. పడిపోయిన వారిని లేవనెత్తే దేవా, కుంగిన వారిని బలపరిచే దేవా, బలహీనులను బలపరచువాడా, సమృద్ధినిచ్చేవాడా. స్తోత్రం. మునుపటి మందిరము కంటే ఈ కడువర మందిరం నీ మహిమతో నింపయ్యా. చప్పట్లు. ఆమేన్. యేసయ్యా, నీవే మా జీవితాలను సరిచేసే దేవుడు, నీవే మా కుటుంబాన్ని కట్టే దేవుడివి. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధన్యము ఈ ఆశ కలిగి ఉందును. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి అందరూ నిత్యము ఆరాధనకు నాధారమా ఆయనే మన ఆధారం.
స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. స్వరాలు తెరిచి నిత్యము ఆరాధన హృదయపూర్వకముగా అందరూ అందరూ స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము యేసయ్యా, అనుబంధము మన బంధము అందరూ అనుబంధం ఆయనతో ఉంటే అనుబంధము విడదీయగలరా ఏ దుష్టుడైనా, ఏ చీకటైనా, ఏ సైతానైనా. ఏదైనా ఆమేన్. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా. హల్లెలూయా. స్తుతి. జగమెరిగిన నా యేసు రాజా, ఆమేన్. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పడినను కృంగినను సంతృప్తి కలిగి ఉందును, నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా. హృదయపూర్వకంగా నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసురా. చప్పట్లు కొడుతూ ప్రభు నామానిగా పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరాధన యేసయ్యకే చెందునుగాక. అలాగే నిలబడి ఉండండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవా, మునుపెన్నడు వినని వాక్యం నేను వినాలయ్యా, మునుపెన్నడు వినని సంగతులు నేను నేర్చుకోవాలయ్యా. దేవా, నీ వాక్య దాటిలో నన్ను పెంచయ్యా. దేవా, వాక్యమేని గల ఆసక్తి నాకు దయచేయి ప్రభువా. దేవా, నన్ను పరిశుద్ధపరచయ్యా. దేవా, నన్ను బలపరచయ్యా. వినగలే చెవులు నాకు దయచేయి ప్రభువా. దేవా, వాక్యం అనుకున్న శరీరము చీకటి గలిబిలి చేసిద్దయ్యా. దూరపరచయ్యా, దూరపరచయ్యా, దూరపరచయ్యా. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా మహాగణుడా, మొదటి ఆరాధన రెండో ఆరాధనలో తోడుండవు, మూడో ఆరాధనలోనికి మీరు తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రారంభ ప్రార్థన నుంచి ఆరాధన వరకు నీ సన్నిధి తోడించినందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు ప్రభువా, నోటి మాటతో ప్రపంచాన్ని కలిగి చేశావు. నీ వాక్యమే మాకు ఆదరణ, నెమ్మది, శాంతి, స్వస్థత, విడుదల. నీ వాక్యమే మమ్మల్ని బతికిచ్చిద్దయ్యా. అయ్యా, మానవుని స్వరం మరుగుపరచయ్యా, మరుగుపరచయ్యా. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి తండ్రి. అయ్యా, నన్ను విరవండయ్యా. అయ్యా, నన్ను వడ్డించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వాక్యము ద్వారా ప్రజలు పట్టబడాలయ్యా, వాక్యము ద్వారా ప్రజలు ఆకర్షించబడాలయ్యా, వాక్యము ద్వారా ప్రజలు మారు మనసు పొందాలయ్యా, వాక్యము ద్వారా ప్రజలు పాపాన్ని ఒప్పుకోవాలి ప్రభువా. దీన సంఘాన్ని దీవించండి, వస్తున్న సంఘ బిడ్డలను దీవించండి. ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరినీ దేవుని చేతులకి అప్పచెబుతూ ఈ మంచి సమయాన్ని, ఈ మంచి తరుణాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారా? ఒకళ్ళు మాట్లాడట్లా. అందుకే మీరందరూ బాగుండాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేచినప్పుడు పని ప్రార్థనతో ప్రారంభించాలి.
రాత్రి పడుకోబోయేటప్పుడు కుటుంబ ప్రార్థనతో ముందుకు కొనసాగించాలి. అప్పుడు మీరు దినానికి 24 గంటలో 8 గంటలో 10 గంటలో 12 గంటల్లో పని చేస్తున్నారు. దినానికి అర్ధగంట అయినా గంట అయినా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రార్థన చేస్తున్నారు. ఈ 2 ప్రార్థనల ద్వారా మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. బైబిల్లో చాలామంది శత్రువులను జయించారు. బైబిల్లో చాలామంది స్వస్థత పొందుకున్నారు. బైబిల్లో చాలామంది పేదరికం నుంచి విడుదల పొందారు. బైబిల్లో చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎలా సాధ్యమైంది తెలుసా? ప్రార్థన ద్వారానే. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారానే. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. సిగ్గుపడబాకండి, భయపడబాకండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రభు పాదాలు పట్టుకోండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రభు యొక్క పాదాలు పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. బైబిల్లో నుంచి ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం త్వరగా. బైబిల్లో నుంచి ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచన భాగం. ఒకటో అధ్యాయం 25వ వచన భాగంలో ఏముందంట? దేవుని పిల్లలారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 25వ వచన భాగంలో ఏముంది? కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండుండెను. 6వ నెలలో గబ్రియేలు అని దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేనో. ఆ కన్యక పేరే మరియా. దేవునికి స్తోత్రం. ఇంకొక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. చెప్దాం అందరం హల్లెలూయా. బయటికి తిరగొద్దు, అటు ఇటు. సరేను. అరే రమణగా 30 నిమిషాలు వాక్యం యువత కూర్చోండి. ఎవరైతే తిరగమాకండి, తలలు పైకి ఎత్తండి. అందరూ నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. చెప్దాం హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుటకు కారణం చాలా ఉన్నాయి. ఒక 5 మాటలు నేను మీకు చెప్తా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిండు. ఆయన ఈ లోకానికి రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్ని కారణాలు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ఒక 5 కారణాలు, ఒక 5 మాటలు చెప్తా. దేవునికి స్తోత్రం. మీరందరూ శ్రద్ధగా విందురుగాక. విన్న తర్వాత మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఉందాం. అందరు చెప్పండి ఉందాం. అందరు చెప్పండి ఉందాం. ఎక్కడుందాం? ఎక్కడుందాం? మందిరంలో ఉందాం. దేవునికి స్తోత్రం. విందాం. అందరు చెప్పండి. ఏంటి? విందాం. ఏం విందాం? ఎప్పుడు? ఈరోజు. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఉందాం. ఎక్కడుందాం? మందిరంలో ఉందాం. రెండో మాట విందాం. ఏం విందాం? దేవుని మాటలు. ఎప్పుడు విందాం? ఈరోజు. మూడో మాటకి మీరు చెప్పండి. అదిగో చెప్పండి. మూడో మాట ఏంది? పిల్లలు ప్రార్థన చేద్దాం అంటున్నారు. దేవునికి స్తోత్రం. మూడో మాట ఏంది?
ప్రార్థన చేద్దాం కాదు, ఇందాక ఏంది అన్నారుగా, ఎప్పుడు తిందాం? బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కాపాడదాం. దేవునికి స్తోత్రం. ఉందా, విందా, తిందాం. ఉందా, విందా, తిందాం. ఎప్పుడు తిందాం? మందిరంలో కాసేపు గడిపిన తర్వాత, కాసేపు దేవుని మాటలు విన్న తర్వాత, మూడోది అప్పుడు మనం తిందాం. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికైనా పోండి, ఫంక్షన్కి, మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, ప్రార్థన లేనప్పుడు వెళ్ళండి, ప్రార్థన ఉన్నప్పుడు వెళ్ళబాకండి. మీ చుట్టాలింటికి ప్రార్థన ఉంటే వెళ్ళండి. కానీ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఉండండి ఎక్కడ? ప్రార్థన కాడ. రెండు, మీరేం చేయాలంటే వినండి. ఏ వినాలి? దేవుని మాటలు. మూడోది మీరేం చేయాలంటే వాళ్ళు పెట్టింది తిని రండి. వాళ్ళు పెట్టకపోయినా దేవునికి స్తోత్రం, ఇంటికి వచ్చి తినండి. ఓకే, దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం దేవుడై ఉండి మనిషి పోలికగా పుట్టిండు. దేవుడై ఉండి మనిషి పోలికగా పుట్టిండు. పుట్టి ఎక్కడ పుట్టిండంటే యెరూషలేములో పుట్టిండు. కన్యమరియ గర్భం పరిశుద్ధాత్మ వలన ధరించి, కన్యమరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి లోకానికి వెలుగునిచ్చే, లోకానికి రక్షణిచ్చే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తికి జన్మనిచ్చింది. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరిలాగనే తన యవ్వన కాలం వచ్చిందాక 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. అందరిలాగానే యవ్వన వయసు దాకా పెరిగిండు. అయితే ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసిండు. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసిండు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ వలన జన్మించబడిండు. ఆయన మరియ వలన, పరిశుద్ధాత్మ వలన జన్మించక ముందు, పుట్టక ముందు ఆయన ఎక్కడున్నాడంటే, మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన మనిషిగా పుట్టక ముందు ఎలా ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. వాక్యము. దేవునికి స్తోత్రం. ఆయన మనిషిగా పుట్టక ముందు ఎక్కడున్నాడో? నీవు నేను మనిషిగా పుట్టకముందు ఎక్కడున్నావు? ఆదాము అవ్వ రక్త కణాల్లో ఉన్నాం. నీవు నేను మనిషిగా పుట్టకముందు ఎక్కడున్నామంటే ఆదాము హవ్వ రక్త కణాల్లో ఉండవు. మరి యేసు ప్రభు వారు మనిషిగా పుట్టకముందు ఎక్కడ ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనల్ని రక్షించుకుంది. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనల్ని రక్షించుకుంది. సరే, ఆయన ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం 5 కారణాలు, 5 మాటలు. మొదటి మాట నేను చెప్తా. దేవునికి స్తోత్రం. సాతాను నుండి మానవాళిని తప్పించటానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం మనిషి పోలికకి ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే, సాతాను నుండి, సాతాను చేతుల్లో నుండి మానవ జాతి అందరిని కూడా తప్పించి విడిపించటానికి వచ్చిండు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆధారం? సాతాను చేతుల నుంచి విడిపించి తప్పించడానికి వచ్చిండని ఆధారం ఏంది? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందంట యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి? ఎందుకు వచ్చిందంట? సాతాను చేతుల నుంచి మానవ జాతి అందరినీ, మనల్నే కాదు, మానవ జాతి అందరినీ. ఎందుకంటే యేసు ప్రభు వారికి పక్షపాతం ఉండదు. యేసుప్రభు వారికి పక్షపాతం ఉండడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించును. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ప్రయాసపడుతూ భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేనే మీకు విశ్రాంతినిస్తా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దేవుడు ప్రజలకు చెప్పిన మాటలు. ఎందుకు చెప్పిండంటే బలపరచబడటానికి. ఎందుకు చెప్పిండంటే దీవించబడటానికి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మొట్టమొదటి రావటానికి కారణం ఏంటంటే, సాతాను చేతిలోంచి, దుష్టుడి చేతిలో నుంచి, చీకటిలో నుంచి, అంధకారములో నుంచి, కులకట్లు మతకట్లు నుంచి విడిపించి మనల్ని రక్షించటానికి వచ్చిండు.
మనల్ని రక్షించడానికి వచ్చిండు. అందుకే చెప్తుండే ఏమంటుండో, నశించిన దానిని వెతికి రక్షించటానికి. ఇప్పుడు మనుషుడు సాతాను చేతులు ఉంటే మనుషుడు ఏమైపోతారంటే నశించిపోతారు. మనము ఇప్పుడు సమయం ఎంతైంది? 11:30 అయింది. 11:30 నుంచి తలకు గుడ్డ లేకుండా ఆ రోడ్డు మీద 5 దాకా నుంచోగలుగుతావా? కాళ్ళకు చెప్పులు లేకుండా ఏమైద్ది? కాళ్ళు కాలుతాయి, తల హీటెక్కి లోపలున్న సూర్యుడు పైనున్న సూర్యుడు ఆ వెండ తలక తగిలి ఒళ్ళు నొప్పులు, తలక నొప్పి, జ్వరం వచ్చింది. ఒక రోడ్డు మీద మనం నుంచుంటేనే కాళ్ళు కాలుతున్నాయే, ఎండ కింద మనం నుంచుంటేనే ఆ ఎండ మనకు తగిలి మనకు తలక నొప్పి, జ్వరం వస్తుంది. మరి సైతాను చేతులు నీవుంటే ఎంత నష్టపోతావు? సైతాను చేతుల్లో నీవుంటే ఎంత నశించిపోతావు? సైతాను చేతుల్లో నీవుంటే ఎంత పాడైపోతావు? అందుకని మనము ఎండలో కానీ, చీకట్లో కానీ, అంధకారంలో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, శ్రమల్లో కానీ టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సైతాను చేతుల్లో నుంచి వాళ్ళు పిలుస్తారు మిమ్మల్ని, మీరు అటు చూడు బాకండి, వాటర్ ఇది నేను ఇస్తా, నన్ను అడగాలి, తాగండి. కనుక సైతాను చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా పుట్టినట్ట. దేవునికి స్తోత్రం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు మనిషి పోలికగా పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఉండరో కానీ ఒక్క వ్యక్తి ఉండో, ఆయన పేరే నేను ప్రకటిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. బిగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. ఆయన దేవుడయుండి ఆకాశం విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, దేవదూతల చేత దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆరాధించే భాగ్యాన్ని విడిచిపెట్టి, ఇదిగో మనిషి పోలికగా ఈ లోకంలోనికి వచ్చి తనను తానే రిక్తుడుగా చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అబ్బా, రిక్తుడుగా అంటే ఆయనకి ఏమీ లేదు, ఆయనకున్న సర్వస్వము కూడా మనకే ఇచ్చిండు. మనము దరిద్రులము కావటం దేవుడికి ఇష్టం లేక, ధనవంతుడైన ఆయన మనము దరిద్రులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేక మనల్ని అంట ధనవంతులుగా చేసిండంట. ఏం ఎవరు చెప్పలు కొట్టరు? ధనవంతులు చేయలేదా? మీరు కటికి పేదరికంలో ఉన్నారా? పూనుగు తింటున్నారు మీరు పూనుగు తింటున్నారా? ఆహారం తింటున్నారా? పోనీ వెనకట్లో అలా జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి తింటున్నారా? అన్నం తింటున్నారుగా, కూరలు, చికెన్, మటన్ తింటున్నారుగా. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారా? మదర్ తెరీసాలా సురేష్? మదర్ తెరీసా ఒక్క చీరని 12 సార్లు కుట్టుకుంది. ఆమె చేతితో ఆమె కుట్టుకుంది. వీళ్ళ చొక్కా జినిగినా, చీర జినిగినా, బ్లౌజ్ జిరిగినా 5 రూపాయలు 10 రూపాయలు మిషన్ కాడికి ఇచ్చి కుట్టు అంటున్నారు. వీళ్ళు కుట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళు గొలుబోరు, పని చేయరుగా. మదర్ తెరీసా ఒక్క చీరని 12 సార్లు కుట్టుకుంది. మిషన్ కాడికి వెళ్తే 12 5 ఎంత? 60 రూపాయలు. 60 రూపాయలు టైర్కి ఇచ్చే బదులు కుష్టి రోగులకి ఏదన్నా మెడిసిన్ తెచ్చిద్దంట. విధవరాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏమన్నా బ్రెడ్ తెచ్చిద్దంట. బ్రెడ్, దేవునికి స్తోత్రం, ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చిద్దంట. ఆమె డబ్బుని రూపాయి కూడబెట్టి పేదలకు సహాయం చేస్తుంది. ఇలా ధనవంతులు భార్య పేరన, భర్త పేరన, కొడుకు పేర, కూతురు పేర, మనవడు పేర, మనవరాలు పేర. అందుకే ఆమె తల్లి అయిపోయింది. ఆమె ఏమైపోయిందంట? తల్లి అయిపోయింది. ఆమె ఆంధ్రప్రదేశ్కి తల్లి అయిపోయింది. ఒక్క చీర సూదితో 12 సార్లు కుట్టుకుందంట. కనుక మనము దరిద్రులుగా కావటం దేవుడికి ఇష్టం లేక, ఆయన సర్వ సంపదల గని ఆ ధనమంతా కూడా మనకే ఇచ్చిండు. ఇవాళ నువ్వు అనుభవించే ఆస్తి, నువ్వు అనుభవించే అందము, నువ్వు అనుభవించే బలము, నువ్వు ఉపయోగించే నీ తెలివితేటలు, నీ జ్ఞానము అంతా ఎవరిచ్చారో తెలుసా? దేవుడే ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు పిల్లలు? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చిండు. కనుక దేవుడు ఈ లోకానికి రావటానికి మొదటి కారణం ఏంటి తెలుసా? సైతాను చేతిలో నువ్వు ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. వాడేం చేస్తారంటే జల్లెడ పడతారు, వాడేం చేస్తారంటే జూజ్ చేసుకుంటాడు నిన్ను. తీగ ఉంది, పొలపొలంగా ఉందని తాగుతుడు. కనుక మనుష్యుడు సైతాన్ చేతిలో నుంచి విడుదల పొందాలి. లోకం నుంచి, చీకటి నుంచి, పాపం నుంచి, దుర్ర అలవాటుల నుంచి, కులకట్ల నుంచి, మతకట్ల నుంచి విడుదల పొందాలి. మనుషుడు అన్నీ తెలుసుకుంటుండవు. నిజదేవుడు ఎవరో తెలుసుకోలేకపోతుండవు, పరిశుద్ధుడు ఎవరో తెలుసుకోలేకపోతుండవు. మన కొరకు ఒక మనుషుడు కల్వరి శిలువలో ఎందుకు చచ్చిపోయిండో తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు గాయపరచబడ్డాడో తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు రక్తాన్ని చిందించవలసి వచ్చిందో తెలుసుకోలేకపోతున్నారు.
రెండో కారణం చూద్దాం. దేవునికి స్తోత్రం. రెండో కారణం, మన జీవితాల్లో సాతాను కార్యాలు నశింపు చేయటానికి వచ్చిందంట. ఆమేన్. నశింపు చేయటానికి అంటే ఏంది అర్థం? ఇప్పుడు చర్చి ముందు ఆకు బోకు చెత్త చెదారం అంతా ఊడుతారు, ఊడ్చి ఒకసారి పోగేస్తారు. ఏం చేస్తారు? దాన్ని కాల్చి వేస్తారు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో, మన దేహాల్లో, మన ఆలోచనలో, మన ఆత్మలో, మన ఇంట్లో సైతాను కార్యాలు ఉంటాయి, సైతాను పనులు ఉంటాయి, సైతాను మాటలు ఉంటాయి, సైతాను అలవాట్లు ఉంటాయి, సైతాను పనులు ఉంటాయి, సైతాను పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు కాల్చివేయటానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏం చేయటానికి వచ్చిందంట? కాల్చివేయటానికి వచ్చిండు. యోహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపం చేసిన వాడు అపవాది క్రియలో లయపరచడానికే దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక రెండవది, దేవుడు ఎందుకు వచ్చిందంట? మనుషుల్లో ఉన్న, మానవుల్లో ఉన్న, కుటుంబంలో ఉన్న సైతాను క్రియలు, తలంపులు, ఆలోచనలు, బుద్ధి, నడక, మాట ఇవన్నీ కూడా నశింపు చేయటానికి వచ్చిందంట. మంచిదే కదా? నశింపు చేస్తే మంచిదే కదా? మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా ఏం చేస్తాం? బయట పారేస్తాం, పారేయమా? వాటిని కాల్చివేస్తావా, కాల్చివేయమా? అవి నీ కడపడకుండా చేస్తావా, చేయవా? చూడండి మనల్ని ఎంత ప్రేమించిండో. మన మేలు దేవుడు ఎలా కోరుతుండో చూడండి. మనకెంత సహాయం చేస్తుండో చూడండి. మనకెంత దగ్గరగా ఉంటుండో చూడండి. ఎవరున్నారు? సైతాన్ని తగలబెట్టేవాళ్ళు, సైతాన్ని నాశనం చేసేవాళ్ళు. మనలో ఉన్న ఆలోచన, క్రియలు, తలంపులు, మాటలు, అలవాట్లు, ఉద్దేశాలు అన్నీ నశింపు చేసేవాళ్ళు ఎవరున్నారు? అవన్నీ మనలో ఉంటే చెడిపోతాం కదా, పడిపోతాం కదా, పాడైపోతాం కదా, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, నిందల్లో ఉంటాం కదా, చెడ్డ పేర్లు ఉంటాం కదా, దేవుని బిడ్డలంగా మనం పిలువబడం కదా, కుటుంబంలో సమస్యలు వస్తాయి కదా, కుటుంబంలో అల్లర్లు, గొడవలు, పోట్లాట్లు ఉంటాయి కదా. దేవుడంటే తెలియని గుడారం, దేవుడంటే తెలియని ఇల్లు ఎట్లా ఉండిద్దంట? దొంగల గృహగా ఉండిద్దంట. మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లో ఉంటున్నారు. సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లోకి వచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు ఎలాగైతే శుభ్రంగా ఉందో, మీరు వచ్చిన తర్వాత ఆ ఇల్లు అలా ఉండిద్దా? ఎట్లా ఉండిద్ది? ఎలకలో, కప్పలో, దావలో, బూజు, చెత్త, చెదారము. ఎందుకు? శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఎవరిని? ఇంటిని. కనుక దేవుడు ఎందుకు వచ్చిందంటే మన దేహాన్ని, మన శరీరాన్ని శుభ్రం చేయటానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎవరున్నారండి శుభ్రం చేసేవాళ్ళు? మూడోది మనం దేవుని కుటుంబంలో చేర్చబడి క్రొత్త జన్మ మనకు దేవుడు ప్రసాదించడానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. మూడోది దేవుడు ఎందుకు వచ్చిందంట? మనము దేవుని కుటుంబంలో చేర్చబడాలి. మనం దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత మనకి క్రొత్త జన్మ దేవుడు ప్రసాదిస్తాడంట. క్రొత్త జన్మ. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. ఒక మనిషి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ మనిషి ఎవరో తెలుసా? క్రొత్త మనిషి. ఎందుకంటే క్రొత్త సంగతులు నేర్చుకుంటాడు, కొత్త తలంపులతో ఉంటాడు, కొత్త ఉద్దేశాలతో ఉంటాడు. పాత అలవాట్లన్నీ ఏమైపోతాయి అంటే మార్చిపోతాయి. పాత అలవాట్లు మార్చిపోతాయి. పండగ వస్తుంది ఇప్పుడు, వచ్చే నెలలో 5వ తారీఖు అనుకుంటా పండుగ. ఏప్రిల్ 5వ తారీఖేనా? ఏప్రిల్ 5వ తారీఖు పండుగ. ఏమనుకుంటారు మీరు? పండుగ వచ్చింది, కొత్త బట్టలు కొట్టుకుందాం అనుకుంటారు. ఏమనుకుంటారు మీరు? పండుగ వచ్చింది, కొత్త బట్టలు తెచ్చుకుందాం, పండుగ వచ్చింది, కొత్త బట్టలు ధరించుకుందాం. పండగ వచ్చిందని కొత్త బట్టలు కాదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందుతావో, నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తిసం పొందుతావో, అప్పుడు నీ శరీరానికి క్రొత్త అలవాటు వచ్చింది, నీ శరీరానికి క్రొత్త ఆలోచన వచ్చింది, నీ శరీరానికి క్రొత్త ధనం వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు నీ ఇంట్లో లేకుండా ఎన్ని పట్టు వస్త్రాలు, కొత్త బట్టలు కట్టుకునే ఉపయోగం ఉందా? కనుక మూడవది యేసు ప్రభు ఎందుకు వచ్చిందంటే యేసు కుటుంబంలో మనం చేర్చబడటానికి, క్రొత్త ఆలోచన, క్రొత్త జన్మ మనకు ప్రసాదింపటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. క్రొత్తది నువ్వేమన్నా నేర్చుకుంటున్నావు అంటే దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నదే. పాత అలవాటు నీకేమన్నా ఉందంటే ఇంకా నువ్వు లోకంలో ఉన్నట్టే.
కనుక దేవుడు చెప్తుండు కొత్త అలవాట్లు కొత్త సంగతులు మనకు ప్రసాదింప చేయడానికి దేవుడు. మనం ఎక్కడ చేరాలో తెలుసా? యేసయ్య కుటుంబంలో చేరాలంట. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇది యేసయ్య కుటుంబం, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం, ఇది బేతేలు నివాసం. దేవునికి స్తోత్రం. ఇది సమృద్ధి ఇచ్చే ప్రాంతం, ప్రదేశం, ప్లేసు. కనుక మనమందరం ఒక కుటుంబం. నువ్వు ఇంటికి వెళ్ళావనుకో నీ ఇంటి పేటోళ్ళు ఉంటారు, నువ్వు ఇంటికి వెళ్ళావనుకో నీ తెగోళ్ళు ఉంటారు. నీదొక కుటుంబం, నీదొక తెగ. కానీ ఇక్కడ ఎన్ని తెగల వాళ్ళు వచ్చారు, ఎన్ని కుటుంబాల వాళ్ళు వచ్చారు. కనుక ఇదేమి ఇల్లు అంటే దేవుని ఇల్లు, దేవుని కుటుంబం. దేవునికి స్తోత్రం. ఈ ఇంట్లో నువ్వు చేరితే నీకు దేవుడు క్రొత్త జన్మను ప్రసాదిస్తారంట. దేవునికి స్తోత్రం. ఏమిస్తారంట? క్రొత్త జన్మని నీకు ప్రసాదిస్తాడు, నీకు కానుకగా ఇస్తాడు, నీకు గిఫ్ట్గా ఇస్తాడు. మనిషికి క్రొత్తదనం కావాలి. ఏం కావాలి? క్రొత్తదనం కావాలి. కొత్త బట్టలు వేసుకుంటావా? కొత్త చట్నీ నూరుకుంటావా? కొత్త కర్రీ తింటావా? కొత్త వస్తువు తీసుకుంటావా? కొత్త పనికి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావా? మనుషుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రొత్తదనాన్ని కోరుతుండవు. మనము క్రొత్తదనాన్ని కోరుతున్నాం, దేవుడు మనలో క్రొత్తదనాన్ని కోరుతుండవు. దేవునికి స్తోత్రం. మనమేమో లోకంలో క్రొత్తదనాన్ని కోరుతుంటే దేవుడు మన యొద్ద నుంచి క్రొత్తదనాన్ని కోరుతున్నంట. అబ్బా, ఎన్ని మాటలు చెప్పా? కీర్తన అంటుంది. కీర్తన నీ పేరు 3 మాటలు చెప్పాను అంటుంది. ఏమేమి మాటలు చెప్పా? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? ఆ మాటలు చెబుతుంది. అవి 3 మాటలు కాదురా కీర్తన, అవి 3 మాటలు కాదమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చిండో 3 మాటలు చెప్పా. మొదటి మాట ఏంది? సాతాను నుండి మానవాళిని తప్పించడానికి, విడిపించడానికి వచ్చిండు. దేవునికి స్తోత్రం. రెండేది ఎందుకు వచ్చిండు? మన జీవితాల్లో సాతాను కార్యాలను దేవుడు నశింపజేయడానికి వచ్చిండు. దేవునికి స్తోత్రం. మూడోది, మనమందరం దేవుని కుటుంబంలో చేర్చబడాలి. మనం దేవుని కుటుంబంలో చేర్చబడితే దేవుడు మనకేం ఇస్తారంటే కొత్త జన్మ ప్రసాదిస్తారంట. దేవునికి స్తోత్రం. క్రొత్త జన్మ అంటే ఇంకా పాత అలవాట్లు, పాత ఉద్దేశాలు, పాత తలంపులు ఇంకేం ఉండవు. మనమందరం కూడా ఖచ్చితంగా దేవుని ఇంట్లో చేర్చబడాల్సిందే, దేవుని ఇంట్లో సమయం గడపాల్సిందే, దేవుని ఇంట్లో మనం ఉండాల్సిందే. కనుక దేవుని ఇంటిని మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు. 4వది, మనకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిందంట. చెప్పలు కొట్టి ప్రభు నామానికి అపర్దాం. హల్లెలూయా. ఏమి ఇవ్వటానికి వచ్చిందంట? ఏమి ఇవ్వటానికి వచ్చిండు? నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిండు. ఏమి ఇవ్వటానికి వచ్చిండు? ఎవరైతే నా శరీరం తిని, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో వాళ్ళే పరలోకంలో దేవుడిచ్చే మనకి శక్తి, స్థలం. ఆయన శరీరం తినివారు, ఆయన రక్తాన్ని తాగువారు ఆయన ఆవరణలో, ఆయన మన కోసం సిద్ధపరిచిన పరలోకంలో నివాసం చేస్తాడు. మనకు అక్కడ ప్లేస్ ఉంచుతుడు దేవుడు. మనల్ని అక్కడికి దేవుడు ఆహ్వానించుకుంటాడు. ఆయన శరీరం భుజించకపోతే, ఆయన రక్తాన్ని పానించకపోతే, దేవుని కుటుంబంలో నువ్వు చేర్చబడకపోతే పరలోకం లేదు. నీకు ఉందా? రాత్రి చెప్పాను కదా, సమస్తము మట్టిలో నుంచి వచ్చింది, సమస్తము తిరిగి ఎక్కడికి వెళ్ళిద్ది? మట్టిలోనికే వెళ్ళిపోయింది. శరీరం మట్టికి మన్నైపోయింది, ఆత్మ తాను దయచేయి దేవుని దగ్గరకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనలో ఉన్నది శరీరం, అది పనిచేసిద్ది. కానీ నడిపించేది ఎవరు, పనిచేపించేది ఎవరు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకంలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చిందంట? కనుక 4వది, 2026 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చిండు. చదువుదామా బైబిల్? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యము ఏదనగా యేసు మనకు నిత్య జీవం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, ఎట్లనగా తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసెను, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించిండు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను నాశనము చేయటానికి వచ్చును, గొర్రెలకు మంచి నిత్య జీవము కలుగు చేయటానికే, అది సమృద్ధైన జీవం కలుగు చేయటానికే దేవుడు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. దొంగ మన ఇంటికి ఎందుకు వస్తారంట? హత్య, నాశనం చేయటానికి వస్తారంట. దొంగ మన ఇంటికి ఎందుకు వస్తారంట?
హత్య చేయటానికి, నాశనం చేయటానికి, మన ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బు, వస్తువులు దొంగిలించడానికి వస్తారంట. యేసుక్రీస్తు ప్రభువారు అందుకు రాలా, గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చిండు. ఆ జీవం ఎలాంటిదంటే సమృద్ధైన జీవము. దేవునికి స్తోత్రం. సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించడానికి వచ్చిందంటే దేవుడు. అందుకని నాలుగోది, దేవుడు 2026 సంవత్సరాల క్రితం ప్రపంచం పట్ల, ఆయన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం. ఏంది దేవునికి ఉన్న ఉద్దేశం, ప్రణాళిక అంటే మనమందరము నిత్య జీవం పొందాలి. దేవునికి స్తోత్రం. ఐదోది దేవుడు ఎందుకు వచ్చిందంటే తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధమునుగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఐదోది ఎందుకు వచ్చిందంట దేవుని బిడ్డలారా? తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టడానికే దేవుడు ఈ లోకములోకి వచ్చిండు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచన భాగం. అక్కడ ఏమనుందంటే దేవుని బిడ్డలారా, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోయటానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. కనుక ఐదోది దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము, ప్రణాళిక, ఆయన చిత్తము మానవుని పట్ల ఏంటంటే మనము బ్రతకాలి. మనం బ్రతకాలంటే ఆయన మరణించాలి. దేవునికి స్తోత్రం. మనం బ్రతకాలంటే ఆయన మరణించాలి. మనం బ్రతకాలంటే ఆయన మరణించాలి. కనుక మనం ఈరోజు బ్రతికున్నాం కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచిండు. ఆయన మరణము మన కొరకే, ఆయన జన్మ మన కొరకే, ఆయన పునరుద్ధానము కూడా మన కొరకే. యేసు అంటే జీవ మరణాలు కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నా మాటలు ముగిస్తూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఈ 5 కారణాల వల్ల భూలోకంలోనికి ప్రత్యక్షమైండు. పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భమున జన్మించిండు. ఆయన జన్మించక ముందు, ఆయన మానవుడిగా ఈ లోకానికి అవతారం కాకముందు ఆదిలో వాక్యమై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. వాక్యమైనడంట. కనుక ఐదవది మీరు మనసును పెట్టండి, నిత్య జీవితానికి వచ్చిండు. నాలుగవది, ఐదవది తన ప్రాణాన్ని క్రయధనముగా మనందరి కొరకు పెట్టడానికి వచ్చిండు. నిజమే కదా దేవుని బిడ్డలారా? అమ్మాయ్యా, డబ్బులు లేవంటే ఒక 10, 100, 10,000 ఇస్తారు. బట్టలు లేవంటే బట్టలు ఇస్తారు. భోజనం లేదంటే కాస్త భోజనం వేస్తారు. ఒక వస్తువు కొంచెం అయ్యా, నా ఇంట్లో వస్తువు లేదు, దాన్ని నేను ఉపయోగించుకొని నీకు ఇస్తానంటే ఇస్తారు. అయ్యా, నేను శవబతుకులున్నా, నా కొరకు నీ రక్తాన్ని అయ్యా, నేను శవబతుకులున్నా, నా కొరకు నువ్వు గాయపరచాడయ్యా, నేను శవబతుకులున్నా, నా కొరకు నువ్వు మరణించయ్యా అని మనం అడిగినప్పుడు మన కొరకు మరణించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాక్సిడెంట్లో గాయపరచబడే వాళ్ళు ఉన్నారు, కానీ మన కొరకు గాయపరచబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగితే మంచినీళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ రక్తం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. కనుక దేవుడే మన కొరకు గాయపరచబడడం, దేవుడే మన కొరకు రక్తాన్ని చిందించిండు. దేవుని శరీరమే నాగడసాలుగా దున్నపడింది. దేవుడి తల మీదే ముళ్ళ కిరీటం పెట్టి గుద్దారు దేవుని బిడ్డారా. దేవుని పక్కలోకే బల్లిపోటు వచ్చింది దేవుని బిడ్డారా. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా పెట్టడానికే వచ్చిండు. ఆయన ప్రాణము పెట్టిండు కనుకనే ఈరోజు మనమందరము కూడా మన పాపముల నుంచి విమోచించబడి, మన పాపముల నుంచి తప్పించబడి మనమందరం క్షేమంగా సజీవులంగా ఉన్నాం. కనుక యేసు ప్రాణం పెట్టినవాడు. బలాన్ని చూసి, అందాన్ని చూసి, డబ్బును చూసి సంతోషపడతాం. నీ కొరకు ఒక శరీరం నలగొట్టబడింది. ఆమె నీ కొరకు ఒక శరీరం దున్నపడింది. నీ కొరకు ఒక శరీరం గాయపరచబడింది. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కొరకు
రక్తము ఒక ప్రాంతంలో ఏరులై పారింది. నీ కొరకు బొచ్చు కత్తిరించి గొర్రె పిల్లవలే ఆయన మౌని అయిపోయిండు. సముద్రం మీద చేయి చాపితే నిమ్మలపరచబడిందంట, దేవునికి స్తోత్రం. కానా విందులో అద్భుతం చేసిందంట, దేవునికి స్తోత్రం. మరణించిన వారిని తిరిగి లేపిండంట, దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సూర్యకార్యాలు చేసిండు. అలాంటి వ్యక్తి సైనికులు వచ్చి పట్టుకుంటే మాటలు రాని వ్యక్తి వాళ్ళే బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల వాళ్ళే ఎట్లా ఉండంట, మౌనంగా ఉండిపోయిందంట. ఎవరైనా ఉండారా మౌనంగా ఉండేవాళ్ళు? ఒక మాట అంటే 10 మాటలు అనేవాళ్ళు, ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టేవాళ్ళు. తిట్టినా కొట్టినా పొడిచినా చంపినా మౌనంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉండారా? యేసుక్రీస్తు ప్రభు తప్ప భూ ప్రపంచంలో ఎవ్వరు మౌనంగా లేరు, దేవునికి స్తోత్రం. ఎవ్వరు మౌనంగా లేరు. కనుక 4వది ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చడానికి వచ్చిండు. 5వది అనేకుల కొరకు తన ప్రాణాన్నే పెట్టడానికి వచ్చిండు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణాన్ని గురించి నువ్వు ప్రచురించాలి, దేవునికి స్తోత్రం. ఆయన చేసిన కార్యాల గురించి నువ్వు ఇతరులతో మాట్లాడాలి. ఆయన చేసిన కార్యాలు ఇతరులకు పంచుకోవాలి. ఆయన చేసిన కార్యాలు ఇతరులకు చెప్పాలి. చెప్పి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అనేకులను దైవజనుడే కాదు విశ్వాసులు కూడా దేవుని మందిరంలోనికి నడిపించాలి. ఎందుకో తెలుసా? ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తింటున్నావు, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు కనుక ఆయన వచ్చే వరకు ఆయన మరణము గురించి నువ్వేం చేయాలంటే ఇతరులకు చెప్పాలి, దేవునికి స్తోత్రం. చెప్తున్నారు మరి రక్షించబడ్డవాళ్ళు ఆయన మరణం గురించి ఇతరులకు చెప్తున్నారా? రక్షించబడ్డవాళ్ళు ఆయన మరణం గురించి చెప్తున్నారా? ఒకటే పని పాస్టర్ గారు, ఒకటే ప్రయాణం పాస్టర్ గారు, ఒకటే వ్యాధులు పాస్టర్ గారు, ఒకటే అప్పులు పాస్టర్ గారు, ఒకటే బాధ పాస్టర్ గారు. ఇవన్నీ మనిషికి ఎందుకు వస్తాయో తెలుసా? రక్షించబడ్డ తర్వాత, బలలో పాలు పొందిన తర్వాత, వృద్ధుడైనా, నడికారు వయసు అయినా, యవనస్తుడైనా, పిల్లలైనా వారం వచ్చేయాలికి మళ్ళీ వారంలోపు, నెల వచ్చేయాలికి మళ్ళీ నెలలోపు ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇతరులకి పరిశుద్ధుడైన దేవుని గురించి బోధిస్తూ ప్రకటిస్తూ ఉండాలి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిండు కనుక ఆయన ప్రాణం సింపుల్ అనుకోబాకండి, సింపుల్గా కొట్టువేయబాకండి. విలువైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు చిందించిండు. రక్తం అంతా పోయిన తర్వాత ఇంకేముంది? నీరసమే కదా. కనుక దేవుడు శ్రమలో ఒకసారి చూడండి, దేవుడు గాయాలు ఒకసారి గుర్తు చేసుకోండి, దేవుని తల మీద ఉన్న మొలకిరీటం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కార్చిన రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి మరవబాకండి, దేవుణ్ణి విడవబాకండి. బలలో పాలు పొందేవాళ్ళు దేవుడి గురించి చెప్పటం మానబాకండి. ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన వచ్చే వరకు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. సిద్ధపడితే పరలోకం వెళ్ళిపోతాం. సిద్ధపాటు లేకపోతే అగ్నిగుండము, నరకం ఎదురు చూస్తూ ఉంది. మనం సిద్ధపడి పరలోకానికి వెళ్దాం. అనేక మందిని నరకం నుంచి, అగ్నిగుండం నుంచి తప్పిద్దాం. దేవుడు ఈ మధ్యాహ్నం ఈ మాటలు మనందరి హృదయంలో నింపునుగాక. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ దినాన్ని బట్టి, ఇంతవరకు చెప్పిన మాటలను బట్టి నీ కొందనాలు. మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయి. ముందున్న రొట్టె విషయంలో, రక్త విషయంలో తోడుండు. కృతజ్ఞతలు చెల్లించి వాటిని విరిచి వడ్డించి అయామిని బిడ్డలకు అందిస్తున్నాను తండ్రి.